శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ప్రతి ఏటా దేవస్థానం ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సుమారు 500 నుంచి 700 మంది మహిళలు ఈ పూజలో పాల్గొంటారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అత్యంత విశిష్టమైనది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం పూజలు చేస్తారు. స్త్రీలు ఆచరించే వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలకు 5వ తనాన్ని, అష్టైశ్వర్యాలను సమకూరుస్తుందని ముత్తైదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి కలశం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వలన తమ కోరిన కోరికలు నెరవేరి సిద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున పార్వతీమాత కూడా వరలక్ష్మి వ్రతం చేయగా కుమారస్వామి జన్మించాడని శాస్త్రం చెప్తుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారు సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం ద్వారా అనేక మంది స్త్రీలు ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఈవీఎస్ఎన్ మూర్తి, ఏఈఓ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.